బడే మియా చోటా మియా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 350 కోట్ల భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం డైరెక్టెడ్ బై అలీ అబ్బాస్ జాఫర్. ఇండియాకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్యాకేజ్ని ఇండియన్ కాన్వే భద్రంగా తీసుకువెళ్తుండగా వాళ్ళ మీద అటాక్ చేసి మెయిన్ విలన్ ఆ ప్యాకేజ్ని తీసుకుపోతూ ఇండియన్ మిలిటరీకి 72 అవర్స్ టైం ఇస్తాడు. ఆ 72 అవర్స్లో ఇండియన్ మిలిటరీ ఆ ప్యాకేజ్ని తెచ్చుకోవాలి, లేదంటే భూమి మీద ఇండియానే లేకుండా పోతుంది. అంత ప్రమాదకరమైన మిషన్ని చేయటానికి అక్షయ్ అండ్ టైగర్ని పంపిస్తారు. వాళ్ళిద్దరూ ఈ మిషన్లో సక్సెస్ అయ్యారా, అసలు ఆ ప్యాకేజ్లో ఏముంది, ఇండియన్ మిలిటరీ ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అనేది మిగిలిన స్టోరీ. ఇంకా ఈ సినిమా చూడొచ్చా అంటే నాకైతే ఈ సినిమా బాగానే ఉంది అనిపించింది. లాజిక్ లేని సీన్స్ చాలానే ఉన్నాయి అండ్ సేమ్ అదే టెంప్లెట్ స్టోరీ లైక్ పఠాన్, టైగర్ 3 ఇంకా చాలా. బట్ సినిమాని అయితే అంత తీసిపడేసే అంత వర్స్ట్ అయితే కాదు. సినిమా చూడకముందు సినిమా బాక్స్ ఆఫీస్ ఎంత అని చెక్ చేశా. బట్ బడ్జెట్ 350 crores ఉంటే కలెక్షన్ 95 crores మాత్రమే వచ్చాయి. ఇదొక పెద్ద రాడ్ సినిమా అని జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూసా. మేబీ అందుకే నాకు ఈ సినిమా బాగానే ఉంది అనిపించింది అనుకుంటా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరు అంటే విలన్ క్యారెక్టర్. నిజంగా ఈ సినిమాలో విలన్స్ మాత్రం మామూలుగా లేరు. హాబ్స్ అండ్ షా మూవీని చాలా వరకు ఇన్స్పైర్ అయ్యి తీశారనుకుంటా ఈ సినిమాని. సినిమాలో విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత కిక్ ఉంటుంది. సేమ్ ఇందులో కూడా మనకి స్టార్టింగ్ సీన్ అయిన తర్వాత హీరోయిన్తో ఒక ఫైట్ ఉంటుంది. అక్కడ తెలుస్తుంది మనకి మూవీలో విలన్ కాదు సూపర్ విలన్ అని. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. టైగర్ 3 పఠాన్ కంటే హ్యూజ్ బడ్జెట్ ఈ సినిమా. బీజిఎం స్కోర్ కూడా పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ సూపర్గా పడింది మూవీలో. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన మూవీ హీరోస్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి చాలా ఓవర్ అనిపిస్తుంది. ఇద్దరికిద్దరు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. టైగర్ ష్రాఫ్ గురించి చెప్పక్కర్లేదు, యాక్టింగ్తో పని లేదు, ఓన్లీ స్టంట్స్ ఉంటే చాలు. అక్షయ్ కుమార్ కూడా సేమ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే ఎక్స్ప్రెషన్. హీరోస్ ఇంట్రడక్షన్తోనే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ చూసాక మూవీపై ఇంట్రెస్ట్ పోతుంది. చాలా సిల్లీగా గన్ ఫైరింగ్లు చేస్తున్నా సరే ఇద్దరు స్లో మోషన్లో వెళ్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. అదేంటో తెలీదు, అంతమంది ఉన్నా సరే ఒక్క బుల్లెట్ కూడా తగలదు ఇద్దరికి. ఈ మిషన్కి ముందు ఈ మిషన్కి ఒక పేరు పెట్టాలి అనుకొని వెళ్ళిన ప్లేస్లో టీవీ ప్రోగ్రాంలో ఏ మూవీ నేమ్ వస్తే ఆ మూవీ నేమే మా మిషన్ నేమ్ అని ఆ మిషన్కి బడే మియా చోటా మియా అని పేరు పెడతారు. ఆఫ్ కోర్స్ అదే మూవీ నేమ్ అనుకోండి. ఆ మిషన్లో ఎంత ఫైరింగ్లు చేసినా గుర్రం మీద ఈజీగా చేస్తాడు అక్షయ్. ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి ఈ మూవీలో. కొన్ని స్టంట్లు అయితే గ్రావిటీని పక్కన పెట్టేశారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక ప్రెజెంట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందులో సెకండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్. అమ్మ బాబోయ్, మామూలు ఓవర్ యాక్టింగ్ చేయలేదు. ఈ సినిమాలో వర్స్ట్ పార్ట్ ఉంది అంటే ఈ సెకండ్ హీరోయినే. సోది మామూలు సోది కాదు, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కాబట్టి టెక్నాలజీని ఎలా పడితే అలా యూస్ చేసేసారు. సమ్ టైమ్స్ నాకైతే టెర్మినేటర్ మూవీ గుర్తుకొచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్ నేనైతే ప్రిడిక్ట్ చేశా, బట్ బాగుంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టరే బిగ్ రిలీఫ్. సెకండ్ హాఫ్లో విలన్కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, బాగానే ఉంది. కానీ టెక్నాలజీని కిచిడి చేసేసారు అనిపించింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ అయితే మూవీలో చాలానే తీసుకున్నారు. ఎక్స్పెషల్లీ క్లైమాక్స్లో. ప్రతి సినిమాలో చేసే తప్పే ఈ సినిమాలో కూడా విలన్ చేస్తాడు. ముందునే హీరోస్ ఉంటారు, చంపేసే ఛాన్స్ విలన్కి ఉంది. అయినా సరే చంపకుండా వదిలేసి ఛాలెంజ్ చేసి వెళ్తాడు. అసలు ఈ విలన్స్ ఎప్పుడు మారుతారో ఏంటో. హీరోస్ని ముందే పెట్టుకొని ఛాన్స్ యూస్ చేసుకోకుండా సవాల్ విసరడం, లాస్ట్లో హీరో చేతిలో చావడం ఏంటో. సినిమా రన్ టైం చాలా ఎక్కువ, బట్ ల్యాక్ సీన్స్ లేకుండా యాక్షన్ సీన్స్తో కవర్ చేసేసారు ఫుల్గా. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది, బట్ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తర్వాత డౌటే. సినిమా అయితే బిగ్గెస్ట్ డిసాస్టర్ అయింది. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ బాంబ్ అయింది. న్యూడ్, రొమాంటిక్ అలాంటివి ఏమీ ఉండవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు మూవీని. ఈ సినిమా రన్ టైం 2 hours 42 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 2.5/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.